సో ఒకసారి ముగ్గురు అభ్యర్థుల ఫోటో పెట్టిన భువనగిరి పార్లమెంట్లో గెలుపవరిది. భువనగిరి నుంచి నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే భువనగిరి నా ప్రాంతం, నేను అక్కడే పుట్టి పెరిగిన, నా ప్రజలు ఉంటారు. సో మనం సంతోషంగా ఉన్నప్పటికీ కూడా నా ప్రాంత ప్రజలు, భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచనలో భాగంగా భువనగిరి నుంచి నేను మీకు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటారో కాసేపు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నిస్తా. ఇక్కడ నుంచి ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి క్యామ మల్లేష్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఇక నేను చెప్పే కంటే ముందు మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఇక ఆ వీడియోతోటే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అభ్యర్థిని ఎక్కడ కించపరచట్లేదు, పోటీ అందరు చేయొచ్చు. నేను పబ్లిక్తో మమేకమై అభ్యర్థులు మీకు పరిచయమేనా అన్నప్పుడు పబ్లిక్ ఏమన్నారో ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం ప్రజలారా. వాస్తవాలు చెప్తాం, ఎవరి మీద మాకు కోపం లేదు. దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి. చామల కిరణ్ పరిచయమైన గతంలో మీకు అంటే ఈ మధ్యలో వచ్చిందా? ఈ మధ్యలో వచ్చింది పరిచయం ముఖం అంతే. చామల కిరణ్ కుమార్ రెడ్డి మీకు తెలుసా? ముగ్గురు అభ్యర్థులలో ఇంతవరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అసలు భువనగిరి కాన్స్టిట్యున్సీకి పరిచయం లేని వ్యక్తి. చామల కిరణ్ పరిచయం అని లేదు, నిజం చెప్పారు. ఎందుకంటే ఆయన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి, పరిచయమే లేదా మీకు? ఆయన ఇంతవరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఆయన టికెట్ వచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గంలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ పోటీ చేస్తుండే, ఆయన ఇప్పుడు చూసాం. ఆయన చూడలేదు. చామల కిరణ్, బూర నర్సయ్య, క్యామ మల్లేష్, ఎవరు తెలుసా నీకు ముగ్గురిట్లా? నాకైతే నేను పుట్టింది భువనగిరి, నేను 42 సంవత్సరాలు ఉన్నా. ఇంతవరకు దాకా ఆ కాంగ్రెస్ వ్యక్తి ఎవరో తెలియదు నాకు. చామల కిరణ్ తెలియదా? నాకు అస్సలే తెలియదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అతను ఎవరో తెలియదు, అసలు ఆయన ముఖం ఎట్లుంటుందో ఇన్నేళ్ల నుంచి 14 ఏళ్ళ నుంచి ఎన్నడూ చూడలేదు ఆయన. ఇప్పుడు ఈ చామల కిరణ్ పరిచయమేనా? ఆయన అసలు ఇంతవరకు చూడలేదు సార్. నాకు 48 ఏళ్ళు వచ్చినాయి కానీ ఆయన ఇంతవరకు అయితే చూడలేదు. ఇద్దరు నాయకులు పరిచయమైనా, చామల కిరణ్ ఇంకొక మల్లేష్ అనే. చామల కిరణ్ అనేది అసలు ఎవరనేది కూడా తెలియదు. అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన వ్యక్తి అతన్ని. చామల కిరణ్ తెలుసా మీకు? నాకు ఆయన ఎవరో తెలియదు, ఆయన అసలు అంటే తెలియదు నాకు. మీకు చామల కిరణ్ పరిచయమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో తెలియదు మాకు. అసలు ఎవరు మాకు బూర నర్సయ్య గౌడ్ తప్ప ఇక్కడ ఎవరు తెలియదు. ఆ ఇద్దరు క్యాండిడేట్ అయితే మాకు తెలియదు, నా పరిచయమే లేదు. చామల కిరణ్ మీకు ఎప్పుడన్నా మీ రామన్నపేటకు వచ్చిండా? ఎప్పుడన్నా మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసిండా? ఏ రోజైనా రాలేదు. ఆయన ఎవరో ఇంతవరకు పరిచయం, ముఖ పరిచయం లేదు. ఆయన ఏదో రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఈ రోజు ఏదో ప్రచారం చేపించింది కానీ ఆయన ముఖ పరిచయం లేదు. ప్రజలలో ఏ రోజు లేని వ్యక్తి ఆయన. చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా మీకు? ఇప్పుడు వచ్చింది కొత్తగా, చూడలేదు. ఓకే, ఫస్ట్ టైం. చామల కిరణ్ తెలియదా? మాకైతే తెలియదు. తెలుసా చామల కిరణ్ తెలుసానే? సో చాలా ఉన్నాయి. ఇక చామల కిరణ్కి ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే. సో వాస్తవాలు చెప్తా ఉన్నా. నేను కూడా మీడియాలో దాదాపు 4 సంవత్సరాల నుంచి మీడియాలో ఉంటా ఉన్నా. సో నేను కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పేరు రీసెంట్గానే వింటా ఉన్నా. నాకే పరిచయం లేదంటే ఇక భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఆయన పరిచయం ఉంటాడని నేను అనుకోను. సో రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, దగ్గరి వ్యక్తి కాబట్టి ఆ కోటాలో టికెట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. దానికి తోడు చాలామంది ప్రజలు ఏమంటా ఉన్నారంటే, సో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు చెప్పినట్టే ఉమ్మడి నల్గొండ జిల్లాని వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. సో ఈ అన్నదమ్ములకి ఇద్దరికి చెక్ పెట్టాలంటే చామల కిరణ్ అక్కడి నుంచి గెలిస్తే అన్నదమ్ములకి ఇద్దరికి చెక్ పెట్టే అవకాశం ఉంటున్న ఆలోచనలో భాగంగా రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ నాకున్న అంచనా కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో పొరపాటున కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలని వాళ్ళైతే కోరుకోరు. నాకున్న అంచనా అండ్ ఆలోచన. సో ప్రజలు కూడా అదే అనుకుంటారు. మాకు మంచో చెడో ఈ ఇద్దరు అభ్యర్థితోటి కొంత సంబంధాలు ఉన్నాయి. చామల కిరణ్ అంటే మాకు ఎవరో తెలియదు, ఎందుకు ఆయన కోటేస్తాం? నేను వాళ్ళకి ప్రశ్న అడగకముందే వాళ్ళే చెప్తారు, అరే మాకు చామల కిరణ్ అయితే తెలియదు, గతంలో ఈయన బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా పనిచేసింది కాబట్టి మా బీసీ బిడ్డ అంటా ఉన్నాను. నిజంగా భువనగిరి ప్రజలకు మీ బిడ్డగా చెప్తా ఉన్నా, నిజంగా మీకు పాదాభివందనం. ఒక చలనం అయితే మీలో కనిపిస్తూ ఉంది. బీసీలని గెలిపించుకోవాలన్న ఆలోచన మీలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంపీగా గెలిపించుకున్నాం. 2014లో బూర నర్సయ్య గౌడ్ అక్కడి నుంచి గెలిచిండు.
2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆనాడు భువనగిరి ప్రజలు హక్కున చేర్చుకొని ఆయన ఎంపీగా గెలిపించారు. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, అన్నదమ్ములు ఎక్కడ పోటీ చేసినా కానీ మనం దగ్గర తీసుకున్నాం కదా, మన బీసీ బిడ్డలు ఉన్నారు కదా, మన బీసీ బిడ్డలకు ఓటు వేసుకుందాం, గెలిపించుకుందాం అన్న ఆలోచనకి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఆ ఆలోచనకు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కాళోజీ టీవీ కూడా పదే పదే చెప్తా ఉంది, ప్రజలారా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రాంతం కోసం, భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఈయన బలమైన పోరాటం చేస్తే, లేకపోతే వచ్చిన మార్పులో కాంగ్రెస్ పార్టీ నిజంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల కోసం ఏమన్నా బతుకులలో మార్పుల కోసం ఏమైనా పనిచేస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేయండి, ఓటేయకని కూడా నేను చెప్పట్లేదు. కానీ మన బీసీలం ఏ బీసీలు అయితే ఓట్లేసి రెడ్డిలకు అవకాశం ఇస్తారో మరి ఆ రెడ్డిలు మన బీసీల కోసం ఏమైనా చేస్తారో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన బీసీలు గెలిస్తే మనం పోయి ఆ బీసీ దగ్గర పోయి కూర్చొని కొట్లాడి మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది. ఈ రెడ్డి దగ్గరికి పోయి మనం కొట్లాడి మన సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే అవకాశం ఉంటుందా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కాసేపు బూర నర్సయ్య గౌడు ఆ పువ్వు గుర్తు ఆ కాషాయ కండువ పక్కకు పెట్టండి, కాసేపు క్యామ మల్లేష్ ఆ గులాబీ కండువ ఆ కారు గుర్తు పక్కకు పెట్టండి. ఏం జరుగుతూ ఉంది భువనగిరి పార్లమెంట్ పరిధిలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలలో ఏం జరుగుతూ ఉంది? ఏమన్నా మనకు పరిచయం ఉన్నోళ్ళకే మనం అవకాశం ఇస్తా ఉన్నామా, లేకపోతే మన ఓటుని మనం పైసలు తీసుకొని అమ్ముకుంటున్నాం? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈసారి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి గెలిస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతిలో అధికారం ఉంది, రాజగోపాల్ రెడ్డి చేతిలో అధికారం ఉంది. రేపు పొద్దుగాల పార్లమెంట్ పరిధిలో అయిన ఎంపీగా గెలిస్తే ఆ రెడ్డిలే కదా ఉమ్మడి జిల్లాను మొత్తం వేలే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆ రెడ్డిలే ఆ జిల్లాను వెళ్తూ ఉన్నారు. ఏ ఎమ్మెల్యేకైనా మన బీసీ ఎమ్మెల్యేకో లేకపోతే ఎస్సీ ఎమ్మెల్యేకో వాళ్ళు కొట్లాడి మన సమస్యల పరిష్కారం కోసం ఏదన్నా పరిష్కారం చూపించే అవకాశం కనిపిస్తూ ఉందా? వీళ్ళు పోవాలి, మళ్ళీ కోమటిరెడ్డి ఇంటి దగ్గరికి పోవాలి, రాజగోపాల్ రెడ్డి దగ్గర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఊడియం చేయాల్సిన పరిస్థితి. రేపు పొద్దున చామల కిరణ్ రెడ్డి గెలిస్తే కూడా మనం కూడా పోయి ఆయన కింద ఊడియం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలారా కులాల గురించి మాట్లాడుకోవడం కాస్త సిగ్గు అనిపిస్తుంది, కానీ తప్పట్లే, ఎందుకంటే మన బీసీలు మోసపోతూ ఉన్నారు. అరే మెజార్టీ ఓటర్లు మనం ఉన్నాం, మనం ఓటేసుకొని మన నాయకుని గెలిపించుకుందాం. ఎందుకు ఇంకా ఆలోచన వస్తలేదు ప్రజలారా? ఇంకా మనం మారాల్సిన అవసరం ఉన్నది. మారకపోతే వీళ్ళే అధికారాన్ని ఏలే అవకాశం ఉంటుంది. నాకు చామల కిరణ్ పైన ఎటువంటి వ్యక్తిగతంగా కోపం లేదు, నేను ఒక బీసీగా ఆలోచిస్తూ ఉన్నా. మీ రెడ్లు ఎట్లయితే నీ రేవంత్ రెడ్డి, నీ కోమరెడ్డి వెంకరెడ్డి, నీ రాజగోపాల్ రెడ్డి, నా కిరణ్ రెడ్డి గెలవాలని ఎట్లయితే కోరుకుంటుండో నేను కూడా కోరుకుంటా ఉన్నా. కాసేపు కాళోజీ టీవీ రాముని పక్కకు పెట్టండి, అరే వీడు జర్నలిస్ట్ ఇట్నే మాట్లాడతా అంటే నేను ఇట్లనే మాట్లాడతా. నా బీసీల కోసం, నా బీసీలు రాజకీయంగా చట్టసభలో ఉండాలి కాబట్టి ఒక బీసీగా నా బీసీ గెలవాలనే కోరుకుంటా. నీ కులం నా రెడ్డి ఉండాలి చట్టసభలో అనుకున్నప్పుడు నేను కూడా అనుకుంటా కదా, అరే నా బీసీ చట్టసభలో ఉండాలని కోరుకుంటాను కదా. చలో నా 2 బీసీలు ఉన్నారు, నా బీసీలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైతే గెలవబోతా ఉన్నారో ఆ బీసీకి ఓటేపించి చట్టసభలోకి పంపించండి. ఏ బీసీ అయితే రేపు పొద్దుగాల గెలిచాడో ఆ బీసీ మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడకపోతే కాళోజీ టీవీ రాము బాధ్యత తీసుకుంటాడు, కాళోజీ టీవీ టీం బాధ్యత తీసుకుంటుంది. మీరు అనుకుంటూ సరే మొన్న కూడా కాళోజీ టీవీ రాము భువనగిరి ప్రాంతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు తిరిగి ఎవరైతే గెలవబోతా ఉండో సో వాళ్ళు మన సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చూపకపోతే ఆనాడు మాట్లాడుతా ఉన్నావు కదా, ఎందుకు మాట్లాడలే అంటే కొంత టైం ఇవ్వాలన్న ఆలోచన. ఖచ్చితంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా తిరుగుతా. ఏ హామీ అయితే ఆనాడు ప్రజలకు ఇచ్చినో మార్పు రావాలి, పైల శేఖర్ రెడ్డికి ఓటేయొద్దు అని ఆనాడు ఏ నినాదం అయితే తీసుకొని పోయినో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనిచేయకపోతే ఖచ్చితంగా మరో పోరాటం చేస్తా. బలమైన హామీ ఇస్తా ఉన్నా, ఎందుకంటే నా ప్రాంతం అది, నా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే నేనెందుకు కూకుంటా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ చూసి ఓటేయలే, ఆనాడు మార్పు రావాలి, ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. సరే ఎవరెంత మేరకు మెయిల్ చేస్తారు టైం చూసుకొని వాటిని మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఏదేమైనప్పటికీ ఓపెన్గా చెప్తా ఉన్నాం, చామల కిరణ్ కుమార్ రెడ్డి మీకు పరిచయం ఉంటే మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఏమైనా పోరాటం చేస్తే చామల కిరణ్కు ఓటేయండి. లేదు అనుకుంటే అరే మన బీసీని గెలిపించుకుందాం, నేను ఒక బీసీని, నా బీసీ ఉండాలన్న ఆలోచన మీరు వచ్చినప్పుడు 2 బీసీలలో ఏ బీసీ అయితే గెలవబోతా ఉండో ఆ బీసీకి ఓటేయండి. అరే నేను చెప్తలేను, ప్రజలు చెప్తా ఉన్నారు, చామల కిరణ్ అంటే ఎవరో తెలియదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక చాలామందితో మాట్లాడుతూ ఉంటే మోదీ వేవ్ అయితే స్పష్టంగా అనిపించింది భువనగిరి పార్లమెంట్ పరిధిలో. కొంతమంది బూర నర్సయ్య గౌడ్ మాకు వద్దు అనుకున్న వాళ్ళు కూడా అరే మోదీ ఉండాలి కాబట్టి మోదీ కోసం అన్న బూర నర్సయ్య గౌడ్కు ఓటేసుమని చెప్పి మెజార్టీ ప్రజలు చెప్పారు. బీసీ కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. అరే ఆయన డాక్టర్ ఉద్యమకాడు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు, నిమ్స్ బీబీనగర్లో అయితే ఎయిమ్స్ ఉందో దానికోసం కొట్లాడిండు, ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన అనుకున్న స్థాయిలో ప్రచారం చేయకపోవడం వల్ల ఈయన థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం బూర నర్సయ్య గౌడ్ ఇక్కడ నుంచి గెలిచే అవకాశం నాకు స్పష్టంగా అనిపించింది. గెలిపించాలని కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నేను బాధ్యత తీసుకుంటా. రేపు పొద్దుగాల బూర నర్సయ్య గౌడ్ గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే ఆ బాధ్యత కాళోజీ టీవీ రాము మీ భువనగిరి బిడ్డగా నేను బాధ్యత వహిస్తా అని చెప్తా ఉన్నా. దయచేసి మన బీసీకే ఓటేయండి. నేను ఓన్లీ పొలిటికల్ రెడ్డిల గురించే మాట్లాడుతూ ఉన్నా. రెడ్డి ప్రజలు పార్టీలతో సంబంధం లేని రెడ్డిల గురించి మాట్లాడలే. రెడ్డిలు అంటే అందరూ ఉన్నోళ్ళు ఏం లేరు, పేద రెడ్డిలు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా తెలుసు. ఏనాడైనా పేద రెడ్డిలను పట్టించుకురా ఈ రెడ్డిలు, ఆ పరిస్థితి కనిపిస్తలేదు కదా. సో ప్రజలారా, మీ బిడ్డగా చెప్తా ఉన్నా, బీసీని గెలిపించుకోండి. ఏ బీసీ అయితే గెలవబోతా ఉండో దయచేసి ఆ బీసీకి వన్ సైడ్ ఓటేసి గెలిపిస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఖచ్చితంగా నా ప్రాంతం కోసం బాజాప్తా కొట్లాడతాం. సో ఇది భువనగిరి పార్లమెంట్ సంబంధించి